ఆనేసిపోయింది, రెండు కలిసిపోయినాయి. ఇంత పెద్ద పాలకూర ఇప్పుడే చూస్తున్నాను అనమాట. ఇంక సొరకాయలు అన్నట్టు ఇందులో డిఫరెంట్గా ఉన్నాయి, కానీ మన తోటలో అయితే అన్నీ రెడీగా ఉన్నాయి. చక్కగా ఉంది మట్టి. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం, మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, మే నెలలో అసలు విపరీతమైన ఎండలు వస్తే మనం విత్తనాలు పెట్టాలి అన్న ఆలోచన కూడా రాదు మనకి యూజువల్గా. కానీ ఆల్మోస్ట్ ఈవినింగ్ టైంలో రోజు మార్చి రోజు కానివ్వండి, 2 రోజులకు ఒకసారి కానివ్వండి వర్షం పడుతుంది అనమాట. సరే చూద్దాము, కొన్నిట్లో విత్తనాలు పెట్టి చూద్దాము ఎలా ఉంటుందో అని చెప్పి ఆలోచించి పెట్టడానికని వచ్చాను. ఇవాళ ఏం విత్తనాలు పెడుతున్నాను ఏంటి అనేది మీతో షేర్ చేస్తాను. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. ఇదిగోండి, గార్డెన్ అయితే మట్టి కలిపి పెట్టుకున్నాం కదండి. చక్కగా మట్టి అంతా కూడా మంచిగా సెట్ అయిపోయింది. నేను మీకు చూపించాను కదా, అప్పుడు కూడా కలిపినప్పుడు కానివ్వండి, మట్టి పోసుకున్నప్పుడు కానివ్వండి చూపించాను కదా. చక్కగా ఉంది మట్టి. ఇట్లా మనం ముద్ద చేస్తే ముద్ద అయిపోతుంది, ఊరికే ఇట్లా అంటే అలా అయిపోతుంది. చేతికైతే మాత్రం ఇట్లా శుద్ధలాగా అంటుంది అనమాట. ఈ టైప్లో మట్టి అయితే మొత్తం అన్నిట్లోనూ రెడీ అయిపోయిందండి. ఇక్కడ చూస్తే కొన్నిట్లో ఇలా కలుపు మొక్కల్లాగా వచ్చినాయి. అక్కడికి ఎప్పుడు తీసేస్తూనే ఉంటున్నాము. కొన్ని అలా వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. సో మొత్తానికి మన తోటలో అయితే అన్నీ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడ ఏం పెట్టాలి ఏంటి అనేది కొంచెం ప్లాన్గా పెట్టుకుందాము. ఇక్కడ చూస్తే కనుక ఇది ఆల్రెడీ పాత మొక్క అండి, కాకరపాదు. చూస్తున్నారా, మొత్తం అంతా కూడా బాగా ఈ వర్షాలకి చిగురు వచ్చి మంచిగా అల్లుకుపోయింది. కాకరపాదు, చిక్కుడు కూడా బాగా ఇట్లా ఆనేసిపోయింది, రెండు కలిసిపోయినాయి. మొత్తానికి కాకర అయితే మాత్రం మంచిగా పిందులు అవి బాగా ఉన్నాయండి. సో ఇలా పాత మొక్కలు ఉన్నాయి మాత్రం పచ్చబడ్డాయి బాగా. మీకు ఇక్కడ ఒకటి చూపిస్తా చూడండి. లాస్ట్ ఇయర్ సొరకాయ ఒకటి ముదిరిపోయింది అనమాట. ముదిరిపోతే అది అలా ఉంచేసాము. దాని గింజలు పెట్టేసరికి ఊరికే వస్తాయో రావా అని అలా పెట్టాము. చక్కగా వస్తాయి అన్నమాట. ఇప్పుడైతే అసలు ఇది పాలకూర, నేను ఎప్పుడు జంబో పాలకూర అని చూపిస్తా, కానీ దాదాపుగా 2 అడుగుల ప్లేస్లోకి ఇంత వెడల్పుగా పెరిగిందనమాట. నేనైతే ఇప్పుడు అంటే నా గార్డెనింగ్ దీనిలో ఇంత పెద్ద పాలకూర ఇప్పుడే చూస్తున్నాను అనమాట. ఇంతకు ముందు కూడా జంబో పాలకూర అని నేను ఉంటా కానీ ఇంత పెద్ద జంబో పాలకూర అయితే ఎప్పుడు రాలేదు. ఏం లేదండి, దానికి రీజన్ ఇదిగోండి, ఈ పెద్ద తొట్టులో అదొక్కటి ఒక తొట్టి ఖాళీ చేస్తూ మొక్క ఉంటే పడేయడం ఎందుకని చెప్పి దీంట్లో పెట్టాను. అది అలా పెద్దగా అయిపోయిందనమాట. ఈ తొట్టు అంతా ఖాళీ ఉంటుంది. తోటి హార్వెస్ట్ చేయడం లేట్ అయినప్పుడు అప్పుడు పండిపోతాయి కదండి, అట్లా కాకరకాయ పండి రాలినట్టుంది. ఈ మొక్క దానంతట అదే వచ్చేసింది అనమాట. ఇది కూడా చక్కగా బాగా మంచిగా అనొచ్చింది, చక్కగా పెరుగుతుంది. ఇవ్వండి, చక్క చిగురులు బాగా వచ్చినాయి. ఇవన్నిటిని కాస్త చూసి పై కట్టుకుంటే మంచిగా ఉంటుంది. సొరపాదులు అయితే కరువకాలం అన్నట్టు అక్కడ ఒకటి చూపించానా. ఇదిగోండి, ఇదొక పాదు మళ్ళీ ఇక్కడ ఒక పాదు అనమాట. ఇంకా సొరకాయలు అన్నట్టు పెట్టాము. ఇక్కడ ఒక కాకర తీగ, ఇది చిట్టి కాకర అనమాట. ఇది కూడా దానంతట అదే పడింది. చూద్దాం అది పాకుతుంది ఎంతవరకు కాస్తుందో. ఇంక ఈ పాలకూర పాతదేనండి. ఇప్పుడైతే ప్రస్తుతం మళ్ళీ ఫ్రెష్గా ఇంకో తొట్టు మట్టి కలుపుకొని దానిలోకి వేస్తాను కనుక అది వేసి మళ్ళీ వచ్చే వరకు మనకి ఇదే నడుస్తుంది. ఇక్కడ కూడా ఉందండి, ఇదిగోండి చక్కగా ఇదంతా మనకి సరిపోద్ది అప్పటి వరకు. సో ఇప్పుడు గింజల జోలికి వెళ్దాము. ఏం పెడదాం ఏంటనేది చూపిస్తాం మీకు. ఇక్కడ చూసారా అండి, మనం మట్టి కలుపుకొని పెట్టుకున్నాం కదా, ఇందులో తోటకూర మొలిసింది, కొన్ని ఇవ్వండి టమాటా మొక్కలు మొలిసినాయి. ఇక్కడ ఇది వంగ మొక్క అనమాట. ఇదైతే ఇందులోనే ఉంచేస్తానండి, తీయను. ఇంకా ఇక్కడ కూడా ఇదిగోండి చిన్నవి ఇంకొకటి కూడా ఉంది, అవి అలాగే ఉంచేద్దాము. టమాటా మొక్కలు ట్రాన్స్ప్లాంట్ చేయాలంటే ఇంకొక 10 రోజులు ఆగాలి. ఈ లోపల ఈ తోటకూర తీసామనుకోండి, వాటికి కొంచెం గాలాడుతుంది, మంచిగా పెరుగుతాయి. ఇవి తీసేద్దాము. తోట పని చేయడానికి వచ్చినప్పుడు పైన తులసాకులు కానీ
మనకి ఈ మింటు తులసి కానీ ఇట్లాంటివి ఏం కనిపించినా అలా తుంపి ఒకసారి నోట్లో అయితే వేసుకోండి, కాస్త ఫ్రెష్గా ఉంటుంది. అయితే ఇవి నాకు ఏసీహెచ్ గార్డెన్ తెలుసు కదండి, ఆరాధన చిల్డ్రన్ హోమ్ వాళ్ళ తరపు నుంచి అమ్మ టేస్టీ డిలైట్స్ అని ఫుడ్ పంపించారు కదా, అప్పుడు ఈ సీడ్స్ కూడా వచ్చినాయి అనమాట. అయితే నేను ఇందులో అటామిక్ టొమాటో ఇట్లా డిఫరెంట్గా ఉన్నాయి, కానీ నాకు వాటి మీద అంత ఇంట్రెస్ట్ లేదండి. అవి అయితే ఏమి వేయట్లేదు. ఇదిగోండి రెడ్ యార్డ్ బీన్స్ అని ఇట్లా కొన్ని మనకు పనికొచ్చేవి ఉన్నాయి, అవి వేసుకుందాము. ఇంకా ఇందులో కౌసల్య గారు అప్పుడు వాళ్ళ ఇంటికి జూట్ బ్యాగ్స్ ఫ్యాక్టరీకి వెళ్ళాం కదండి, అప్పుడు కొన్ని విత్తనాలు ఇచ్చారు, అవి ఉన్నాయి. ఇట్లా నేనైతే ప్రస్తుతము రిస్క్ తీసుకోకుండా బీర సొర ఆల్రెడీ పెట్టున్నాం కనుక ఇంకా సొరకాయ ఏం పెట్టను, బీర ఒకటి పెడుతున్నాను. సైడ్కి బీర గింజలు పెట్టేద్దాము, చూద్దాం. అంటే మనకి ఇప్పుడు దానివల్ల వచ్చే నష్టమేం లేదు కనుక అలా పెట్టేసి చూస్తాను. ఎక్కువ కాదు, కొన్ని పెడదాం. మళ్ళీ ఒకవేళ మొలవలేదు అండ్ బాగా ఎండలు వచ్చినాయి అనుకోండి, మొలిసినా కానీ వేస్ట్ అయిపోతాయి కదా, అందుకని కొన్ని గింజలు ఉంచుకొని కొన్ని పెడతాను. ఇవి మనవి, అప్పుడు రెడ్ బెండ కాసినాయి కదండి, ఇట్లా ఇవి మనవి. ఇవి ఇంకా ఇవి మామూలు బెండ మన ఇంటి దగ్గర కాసినవి, ఇవి మనవి విత్తనాలు. సో బెండలు అయితే ఇటు సైడ్కి ఒక సైడ్కి పెట్టేస్తున్నానండి. ఇంకేమున్నాయి అబ్బాయి ఇందులో, ఎల్లో పియర్ టమాటో ఒకటి ఇచ్చారండి. ఇవన్నీ ఏంటంటే నారు పోయాలి కనుక నేను నారుకు విడిగా ఏమి స్పెషల్గా టబ్స్ పెట్టడం అట్లా ఏం చేయను. ఏదైనా ఇక్కడ ఉన్న వాటిల్లోనే ఒక దాంట్లోకి ఒక వెరైటీ అట్లా వేసేస్తాను. సో ఇక్కడ మనకి మట్టి ఎలాగూ రెడీగా ఉంది కనుక కలుపుకుని చక్కగా అన్నీ బలంగా ఇందులోనే వేసేసుకుందాము. ఇంకా మీ తోటలు ఎలా ఉన్నాయండి? నేను గార్డెనింగ్ మొదలుపెట్టినాక ఫస్ట్ టైం అనమాట మనకి ఇట్లా, అంటే తోట మొత్తం ఆల్మోస్ట్ ఖాళీ అయిపోయింది, మళ్ళీ ఫ్రెష్గా మొదలు పెడుతున్నాను అన్నట్టుగా అయిపోవటం ఫస్ట్ టైం. ఇట్లా అంటే కొన్ని పోతూ ఉంటే తీసేస్తూ ఉంటాను, కానీ ఇట్లా మొత్తం ఖాళీ అవటం అయితే మాత్రం ఫస్ట్ టైము. ఏదో పేరుకున్నాయి కొన్ని. సో మనకండి ఇట్లా విత్తనాలు ఏమన్నా వేసినప్పుడు కొంచెం ఇట్లా లైన్ లాగా వేసుకున్నాం అనుకోండి, నీళ్ళు పోసినప్పుడు కానివ్వండి ఏదైనా కానీ అవి చక్కగా మొలిసినా పక్క పడిపోకుండా అట్లా ఉంటాయి అన్నమాట. ఇదిగోండి ఇక్కడ ఇట్లా లైన్ లాగా చేసుకుని టొమాటోల్లో ఎల్లో టొమాటో, పింక్ టొమాటో ఇట్లా ఒక్కొక్క లైన్లో ఒక్కొక్క వెరైటీ కాడికి. ఇక్కడేమో ఇది ఎల్లో ఊకబంత్ అంటండి, ఇవన్నీ మనకి ఏసీహెచ్ గార్డెన్ నుంచి వచ్చిన విత్తనాలు. ఇట్లా వేసేసాను అనమాట. మొత్తం టొమాటోల్లో కొన్ని వెరైటీస్ ఉన్నాయి, ఫ్లవర్ టొమాటో అంట, ఎల్లో టొమాటో అంట, ఇంకా ఇంకేది అస్సాం టొమాటో, ఇట్లా రకాలు ఉంటే అవన్నీ ఒక్కొక్క దానిలో ఒక్కో లైన్ వేసానండి. సో వచ్చినాక మొక్కల్ని దాన్ని బట్టి మనం ఒక లైన్లో ఒక వెరైటీకి ఒక 4 మొక్కలు అన్నీ మొలిసినాయి అనుకోండి, అప్పుడు మొక్కలు ఎక్కువ ఉంటే అప్పుడు దాన్ని బట్టి ఏం చేయాలనేది చూద్దాము. ఇలా అయితే ముందు వేసేసుకున్నాను. ఇంకేం లేదండి, ఇట్లా లైన్లు వేసుకున్నాక మళ్ళీ మనం వాటిని చక్కగా ఇట్లా కప్పేస్తే చక్కగా వచ్చేస్తాయి అన్నమాట మంచిగా మొక్కలు. ఓకేనా, ఇంకంతే. ఇక్కడికి నారు అయితే పోసేసానండి. ఇంకా విత్తనాలు పెట్టేవి ఏం పెడుతున్నానో చూస్తాను. అంటే ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గర ఇవాళ తెచ్చినవి చూపిస్తాను. బెండ గింజలు పెడదాము. ఇక్కడ బకెట్స్ ఉన్నాయి కదండి, ఈ బకెట్స్లో పాత జాతులు పెట్టే కంటే బెండ మొక్కలు అలాంటివి పెట్టుకుంటే బాగుంటుంది అనమాట. సో ఒకసారి మనం మట్టి ఎంత లూజ్గా ఉన్నా కానీ గింజలు పెట్టేటప్పుడు ఒకసారి కదిలించుకోవాలి. ఊరికే జస్ట్ ఇదిగోండి కర్రతోటి ఇట్లా అంటుంటేనే మట్టి మంచిగా గొల్లగా అయిపోతుంది. లూజ్గా ఉంది కదా అని చెప్పి అట్లా పెట్టేయకూడదు, మనం కంపల్సరీ మట్టి కదిలించినాకనే పెట్టుకోవాలి. ఈ పెద్ద బకెట్లే కనుక మనము ఒక్కొక్క దాంట్లో ఒక 3 మొక్కలు వచ్చేటట్టు పెట్టుకుంటే సరిపోతుందండి. ఒక 5 గింజలు పెడితే ఒకవేళ ఏదైనా మొలవకపోయినా 1 అర గింజ మనకు 3 మొక్కలు అయితే కన్ఫామ్గా వచ్చేస్తాయి. ఒకవేళ 5 మొలిసినాయి అనుకోండి, అప్పుడు తీసి వేరే దాంట్లో పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. మనం విత్తనం ఇలా పట్టుకుంటే ఇలా జస్ట్ ఇక్కడికి లోపలికి వెళ్ళేదాకా పెట్టేస్తే సరిపోతుందండి. ఇంకంతే లోతు అందాజాగా అట్లా పెట్టేసుకోవడమే. నేను ఇక్కడ ఒక దాంట్లో 5 గింజలు పెడుతున్నానండి, 4 వైపులా 4, మధ్యలో 1. మొలిసిన దాన్ని బట్టి ఉంచుకుందాము. మా క్యాండమ్ ఇంటికాడ అరుస్తుంటే ఇక్కడ వినిపిస్తుంది, రాక్షసులాగా అరుస్తూ ఉంటుంది అట్లా. సో వీటిలో ఇంతవరకు బకెట్స్ ఏవైతే ఉన్నాయో అన్నిట్లోనూ ఈ బెండ గింజలు అయితే పెట్టేస్తున్నా.
మనం నారు పెట్టినా లేదంటే విత్తనాలు పెట్టినా ముందు కొంచెం తడిగా ఉండి మట్టి తడిగా ఉండి చూసుకుని అప్పుడు వేసుకోవాలండి. నారు పోస్తే కనుక అదే మొక్కలు పెట్టినా కూడా అంతే, మంచిగా తేమగా ఉన్నప్పుడు పెట్టుకోవాలి. పైనుంచి కొంచెం వాటర్ పోసుకోవాలి, లైట్గా పల్చగా నీళ్ళు అనేది జల్లటం కంపల్సరీ. ఇంకా బై డిఫాల్ట్ నీళ్ళు అనేది చల్లుకోవాలి. సో ఎక్కువ కాదండి, చూస్తున్నారు కదా ఒక్కొక్క దానికి జస్ట్ కొంచెం అట్లా. కింద లేయర్ మట్టి తేమగానే ఉంటుంది. సో చూసి అదేదో ఉద్యమంలాగా నీళ్ళు పట్టడం అనేది ఎక్కువ పట్టేయద్దు. సో ఇవాళకైతే చిన్న వీడియో ఇదేనండి. అంటే నేను నా తోట పని మొదలు పెట్టానన్నమాట. సో మరి మీది ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి. ఇంకా నుంచి గార్డెనింగ్కి సంబంధించిన ప్రతి పని నేను ఏది చేసినా కూడా మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. సో మన వీడియోస్ని ఫాలో అయిపోతూ ఉండండి. ఇంతకుముందు ఎట్లయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా గార్డెనింగ్ చేసేవాళ్ళము, ఇప్పుడు కూడా అలాగే ఈ ఇయర్ చేద్దాము. సో అందరం కలిసికట్టుగా ప్లాన్ చేసుకుని చేద్దామండి. అంటే అందరం కలిసికట్టుగా అంటే నేను మా ఇంట్లో ఉండి మీరు మీ ఇంట్లో ఉండి ఏ డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయొచ్చు. ఫర్దర్ అప్డేట్స్ ఇక మీదట ద తెలుగు హౌస్ వైఫ్ ఛానల్ది ఇన్స్టా పేజ్ కూడా ఉంటుందండి. మీరు దాంట్లో కూడా ఏదైనా డౌట్ ఉంటే అడగచ్చు. సో దట్ ఏంటంటే ఏదన్నా మనకి అవసరం అనుకుంటే వాయిస్ మెసేజ్లు కూడా పెట్టుకోవచ్చు కదా అందులో అయితే. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే చక్కగా టీటీహెచ్ పేజ్ కూడా ఫాలో అయిపోండి, లింక్ ఇస్తాను. సో వీడియో అదేనండి. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ మొక్కలు పెంచాలి అని కోరుకుంటూ మీ సునీత. బాయ్ బాయ్.